వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం మెన్సురేషన్ ఎక్సర్సైజ్ 10.4లో 7th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఏ వెజల్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అన్ ఇన్వర్టెడ్ కోన్. కోన్ అంటే మామూలుగా ఏ షేప్లో ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇన్వర్టెడ్ కోన్ అంటే ఇలా ఉందంట వెజల్. ఓకేనా? ఇట్స్ హైట్ ఈజ్ 8 centimeters అండ్ ద రేడియస్ ఆఫ్ ఇట్స్ టాప్ ఈజ్ 5 centimeters. ఏమిచ్చారు? కోన్ యొక్క హైట్ ఎంత? 8 centimeters and the radius of its top, radius ఎంతంట? 5 centimeters. It is filled with water up to the rim. పై వరకు నీళ్ళతో ఫిల్ చేశారు. When the lead shots, each of which is a sphere of radius 0.5 centimeters. lead shots ఉంటాయి కదా, ఒక్కొక్కటి రేడియస్ 0.5 centimeters. అవి ఈ వెజల్లోకి డ్రాప్ చేశారంట. ఆ డ్రాప్డ్ ఇన్ టు ద వెజల్. ఇలా డ్రాప్ చేసినప్పుడు 1/4 ఆఫ్ వాటర్ ఫ్లోస్ అవుట్. ఎంత నీళ్ళు బయటకు వెళ్ళిపోయినాయి? 1/4 ఆఫ్ వాటర్ బయటకు వెళ్ళిపోయినాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ లెడ్ షాట్స్ డ్రాప్డ్ ఇన్ టు ద వెజల్. అలా ఎన్ని లెడ్ షాట్స్ డ్రాప్ చేస్తే 1/4 ఆఫ్ వాటర్ బయటకు వెళ్ళినాయో కనుక్కోమన్నారు. కోన్ షేప్ అన్నారా, హైట్ ఇచ్చారా, రేడియస్ ఇచ్చారా, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ తెలుసు కదా మనకి. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఈక్వల్స్ టు ఏంటి మా ఫార్ములా? 1/3 pi r square h. 1/3 into pi 22/7 into radius 5 into 5 into height 8. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఏమి క్యాన్సిల్ కాకపోతే మీరేం మల్టిప్లై చేయొద్దండి, అలాగే పెట్టేసేయండి. సెంటీమీటర్ క్యూబ్. మళ్ళీ ఏమన్నారు? లెడ్ షాట్స్ ఆఫ్ ద there are lead shots that are dropped into the vessel which are of radius ఎంతంట? 0.5 centimeters. ఏం షేప్ అంట? స్పియర్ షేప్, స్పెరికల్ షేప్. వాల్యూమ్ ఆఫ్ వన్ లెడ్ షాట్ ఈక్వల్స్ టు స్పెరికల్ షేప్ అంట. వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఏంటి మా ఫార్ములా? 4/3 pi r క్యూబే కదా, అది యూస్ చేసేద్దాం. 4/3 ఇంటూ పై 22/7 ఇంటూ ఆర్ క్యూబ్. ఆర్ ఎంత? 0.5. 0.5 into 0.5 into 0.5. వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ కనుక్కొనేసి వాల్యూమ్ ఆఫ్ వన్ లెడ్ షాట్ కనుక్కున్నాం. ఇలాంటివి ఎన్ని లెడ్ షాట్స్ డ్రాప్ చేస్తే 1/4 ఆఫ్ వాటరు బయటకు వెళ్ళిపోతాయి అంటే ఫార్ములా ఎలా రాయగలం? n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వన్ లెడ్ షాట్ ఈక్వల్స్ టు ఎంత వాటర్ బయటకు వెళ్ళిపోయిందమ్మా? 1/4 కదా. 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్. ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వన్ లెడ్ షాట్ ఇక్కడ ఉంది కదా, అది రాసుకుందాం. 4/3 ఇంటూ 22/7 ఇంటూ 0.5 ఇంటూ 0.5 ఇంటూ 0.5 ఈక్వల్స్ టు 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఇది కదా, రాసుకోండి. ఈ వాల్యూ ఎంత వచ్చింది? 1/3 ఇంటూ 22/7 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 8. నేను ఎందుకు క్యాన్సిలేషన్ చేయట్లేదు తెలుసా? క్యాన్సిలేషన్ చేసే మల్టిప్లికేషన్ ఎందుకు చేయలేదంటే అక్కడ మల్టిప్లై చేసామనుకో పెద్ద క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ అనుకో చిన్న చిన్న వాల్యూస్తో క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి, 22/7 22/7 క్యాన్సిల్ అయిపోయిందా? ఇక్కడ 4 1s 4 2s క్యాన్సిల్ అయిపోయిందా? ఇంకేమున్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ 0.5 0.5 0.5 ఉంది కదా, నేను దాన్ని 4/3 ఇంటూ 5 డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 0 ఒక్క 0 వస్తుంది కదా. 5/10 5/10 5/10 ఇలా రాసుకోవచ్చా? ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి పైన. 5 ఇంటూ 5 25 5 5 25 25 ఇంటూ 2 ఎంత? 50 బై డినామినేటర్లో ఏం మిగిలింది? 3. ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ చేయండి. 5 1s 5 2s 5 1s 5 2s 5 1s 5 2s. క్యాన్సిలేషన్ ఈజీగా అయిపోతుంది కదా, అందుకనే మల్టిప్లై చేయాలి. 2 1s 2 2s. మళ్ళీ ఈ 2 1s ఈ 2 1s క్యాన్సిల్ అయింది. ఇంకేం మిగిలింది ఇక్కడ చూడండి. n ఇంటూ 1 బై పైన ఏం మిగలేదు, కింద 3 2s 6 ఈక్వల్స్ టు 50/3. Therefore n equals to 50/3 into 1/6 ఇటు సైడ్కి వెళ్తే 6/1 అంతేనా. n equals to 3 1s 3 2s 52s ఎంత? 100. Therefore
number of lead shots dropped into the vessel ఈక్వల్స్ టు 100. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. మళ్ళీ చూద్దాం ఒకసారి. ఏమన్నారు, ఒక కోనికల్ షేప్, ఇన్వర్టెడ్ కోనికల్ షేప్లో ఒక వెజల్ ఉంది. దాంట్లో ఫుల్గా నీళ్ళు పట్టున్నారు. దాంట్లో నీళ్ళు పట్టినప్పుడు లెడ్ షాట్స్ డ్రాప్ చేశారు. అవి స్పెరికల్ షేప్లో ఉన్నాయి. అప్పుడు అలా డ్రాప్ చేస్తే 1/4 ఆఫ్ వాటర్ బయటకు వెళ్ళిపోయింది. వాల్యూమ్ ఆఫ్ ఏ కాన్ కనుక్కుంటాము. వాల్యూమ్ ఆఫ్ 1 లెడ్ షాట్ స్పెరికల్ షేప్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా. ఇప్పుడు ఏంటి, n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ 1 లెడ్ షాట్ ఈక్వల్స్ టు 1/4 వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్. సాల్వ్ చేసేసాం. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ లెడ్ షాట్స్ డ్రాప్డ్ ఇంటూ ద వెజల్ ఈక్వల్స్ టు 100. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడండి. ఏమన్నారు క్వశ్చన్లో, ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్ of diameter 28 centimeters is melted and recast into a number of smaller cones. ఏంటి, మెటాలిక్ స్పియర్ని కరిగించి దాంతో చిన్న చిన్న కోన్స్ని తయారు చేశారంట. దాని యొక్క డయామీటర్ ఎంత అంట, 4 2/3 సెంటీమీటర్స్, హైట్ 3 సెంటీమీటర్స్. వీటివి కోన్వి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కోన్స్ ఫార్మ్డ్. ఈజీ కదా. సేమ్ మెథడ్. ఏంటి, ఫస్ట్ మెటాలిక్ స్పియర్ యొక్క వాల్యూమ్ కనుక్కుందాం. దానికి డయామీటర్ ఏమి ఇచ్చారు, డయామీటర్ ఈక్వల్స్ టు 28 సెంటీమీటర్స్. డయామీటర్ 28 సెంటీమీటర్స్ అయితే రేడియస్ ఏమవుతుంది, 28/2. 2 1s 2 4s 8 వచ్చేసిందా రేడియస్. ఇప్పుడేంటి, మెటాలిక్ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటమ్మా, 4/3 πr³. ఇదే కదా ఫార్ములా. 4/3 ఇంటూ 22/7 ఇంటూ r³. 14 ఇంటూ 14 ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుంది. 7 1s 7 2s. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవ్వదు. అలాగే పెట్టుకుందామా. ఇది ఒక్కటే మల్టిప్లై చేస్తే ఈజీ అవుతుంది. 22 ఇంటూ 2 44. 44 ఇంటూ 4 ఇంటూ 14 ఇంటూ 14 డివైడెడ్ బై 3 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, మీరు కావాలంటే ఇక్కడ కూడా కంప్లీట్ మల్టిప్లికేషన్ చేసి కూడా సాల్వ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మళ్ళీ దాంతో ఏం తయారు చేశారు, కోన్స్. దాని యొక్క డయామీటర్ ఎంత, డయామీటర్ 4 2/3 సెంటీమీటర్స్. దట్ ఈక్వల్స్ టు, ఇది ఎలా కన్వర్ట్ చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 4 3s ఎంత, 12. 12 + 2 13 14. 14/3 సెంటీమీటర్స్. ఇదేంటిది, డయామీటర్. అప్పుడు రేడియస్ ఏమవుతుంది, 14/3/2. అంతేనా. అప్పుడు ఏమవుతుంది, 14/3 2/1 అంటే 1/2 అవుతుంది. అంతేనా. 2 1s 2 7s అంటే 7/3 సెంటీమీటర్స్ రేడియస్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు, హైట్ కూడా ఇచ్చారు. హైట్ ఎంత అంట, 3 సెంటీమీటర్స్. డయామీటర్ ఉంది, రేడియస్ ఉంది, హైట్ ఉంది. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ కనుక్కోవచ్చు కదా, కనుక్కోండి. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటిమా, 1/3 πr²h. 1/3 ఇంటూ 22/7 ఇంటూ r². రేడియస్ చూడండి ఎంత, 7/3 కదా. 7/3 ఇంటూ 7/3 ఇంటూ హైట్. హైట్ ఎంత అన్నారు, 3. ఏమైనా క్యాన్సిలేషన్ పోతాయా, కింద 3 పైన 3 క్యాన్సిల్. 7 7 క్యాన్సిల్. ఏం మిగిలింది పైన, 22 ఇంటూ 7 కింద 3 3s 9. అంతేనా, సెంటీమీటర్ క్యూబ్. ఇలాంటి ఎన్ని కోన్స్ తయారు చేయగలము అన్నారు. చూడండి క్వశ్చన్లో, ఫైండ్ ద నంబర్ ఆఫ్ కోన్స్ ఫార్మ్డ్. n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ 1 కోన్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఏ మెటాలిక్ స్పియర్. అంతేనా. n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఏ 1 కోన్. వాల్యూమ్ ఆఫ్ 1 కోన్ ఎంతమ్మా, 22 ఇంటూ 7/9 ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ మెటాలిక్ స్పియర్. ఎంత వచ్చింది ఇక్కడ మనకు, మల్టిప్లై చేయకపోయినా ఈ వాల్యూస్ అయినా రాసేయండి, నో ప్రాబ్లం. ఏమన్నా ఈ వాల్యూస్ రాస్తున్నాను నేను అంటే, ఇక్కడ 22ని మల్టిప్లై చేయకండి, 22 ఇంటూ 2 అలాగే ఉంది కదా. 22 ఇంటూ 2 22 ఇంటూ 22 22 ఇంటూ 2 14 14
ఇంటూ 4 అలాగే రాస్తున్నాం. 4 ఇంటూ 22 ఇంటూ 2 ఇంటూ 14 ఇంటూ 14 డివైడెడ్ బై 3. ఇదేమో అక్కడ ఉన్న వాల్యూ. ఇక్కడ చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయో, పైనవి పైన కిందవి కింద. 3 1s 3 3s, ఇక్కడ 7 1s 7 2s, 22 22 క్యాన్సిల్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయో, క్యాన్సిల్ అవ్వవు. ఇక్కడ ఏముంది, n ఇంటూ 1/3 ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి 4 2s 8, 8 2s 16, 16 ఇంటూ 14/1, n ఈక్వల్స్ టు 1/3 అటు సైడ్కి వెళ్తే 3/1, 16 ఇంటూ 14 ఇంటూ 3, n ఈక్వల్స్ టు, ఇవి ఇప్పుడు మల్టిప్లై చేయండి. 16 3s 48, 48 ఇంటూ 14 చూడండి. 48 ఇంటూ 14 ఎంత వచ్చింది, 672. అదే n ఈక్వల్స్ టు 672. Therefore, number of cones so formed ఈక్వల్స్ టు 672. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామా, జస్ట్ ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ కనుక్కున్నాము, వాల్యూమ్ ఆఫ్ ఏ 1 కోన్ కనుక్కున్నాం. n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ 1 కోన్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ మెటాలిక్ స్పియర్. క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నా చూడండి, మీరు కావాలంటే ఇక్కడే మొత్తం మల్టిప్లై చేసుకొనైనా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నేనేంటంటే అలాగే రాసేసుకున్నాం అనుకో, లాస్ట్లో క్యాన్సిలేషన్ ఈజీ అయిపోతుంది కదా. మల్టిప్లై చేసి మళ్ళీ దాన్ని క్యాన్సిలేషన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇలా అయితే ఈజీగా ఉంటుందని చెప్పా. మీకు అలా కావాలంటే మీరు అలా కూడా ఫాలో అవ్వండి. ఇదే లాస్ట్ ప్రాబ్లం. దీంతో మెన్సురేషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేసేద్దామా? ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.